2023లో టోటల్ గా ఈ ఇయర్ మొత్తం కూడా అంటే పోయిన ఇయర్ మొత్తం కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఇన్కమ్ ఎంత చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక ఇన్కమ్ అనగానే ఏదో లక్షలలో కోట్లలో వచ్చినాయి అని బిల్డప్ కొడుతుంది అని మాత్రం అనుకోకండి. యావరేజ్ కి బిలో యావరేజ్ కి ఇంకేదైనా వర్డ్స్ ఉంది అంటే దాన్ని మీరు నాకైతే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఎందుకంటే ఈ ఇన్కమ్ ని ఏమంటారు అనేది అయితే నాకైతే తెలియదు. కాకపోతే ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇప్పుడు నేను ఒక హౌస్ వైఫ్ ని, నాకు 2 పిల్లలు, అంటే ఒక మదర్ గా ఒక హౌస్ వైఫ్ గా ఇంట్లో ఉంటూ నాకు పనులన్నీ తీరిన తర్వాత ఉన్న సమయాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు ఈ యూట్యూబ్ లో నేను ఎలా అయితే మనీ సంపాదిస్తున్నాను అనేది కనుక మీకు ఎగ్జాంపుల్ గా ప్రూఫ్ తో చెప్పాను అనుకోండి, మీరు కూడా ఖాళీగా ఉన్న సమయంలో ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు, ఎందుకంటే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము, లేదు బయటికి వెళ్ళే ఉద్దేశం లేదు అని అంటే మీరు ఆ సమయాన్ని మీ చేతిలో ఉన్న మొబైల్తోని ఎలా సంపాదనగా మార్చుకోవాలి అనేది ఒక మంచి ఇన్స్పిరేషన్ పరంగా ఈ వీడియోని తీసుకోండి. దాని పరంగా కనుక మీరు తీసుకున్నారనుకోండి, మీరు కూడా మీ లైఫ్ ని జస్ట్ యూట్యూబ్ ఛానల్ ఒక్కటి క్రియేట్ చేసి మీ లైఫ్ ని చేంజ్ చేసుకోవచ్చు. అలా చేంజ్ చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బట్ అందులో బ్యాడ్ లక్, వెరీ బ్యాడ్ లక్ నాకు కాబట్టి నా సంగతి పర్టికులర్ గా వదిలేసేయండి. మీరు ఆ ప్రొఫెషనల్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ముందుకు వెళ్ళాలి అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకొని ఉండడమే కదండి, ఖాళీగా ఎవరైతే మొబైల్ పట్టుకొని సమయాన్నంతా కూడా వృధా చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసారు అనుకోండి, సో వాళ్ళు ఊరికే ఉండకుండా వాళ్ళు కూడా ఒక పనిమంతులు అయ్యే అవకాశం అయితే 100% యూట్యూబ్ తోనే ఉంటుంది. కాబట్టి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. వచ్చింది మంత్లీ అనేది అయితే క్లియర్ గా చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రతి ఒక్కరికి కూడా, అంటే న్యూగా మన ఛానల్ ని విజిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రీలత అండి. మీరు మన ఛానల్లో ప్రతి ఒక్క సోషల్ మీడియాలో మన టైంని మనం కొంచెం స్పెండ్ చేస్తూ ఎలా ఎక్కువ మోతాదులో మనీ సంపాదించుకోవచ్చు, మన టాలెంట్ని పెట్టచ్చా, అదర్ కంటెంట్ని పెట్టచ్చా ఏంటి అనే ప్రతి ఒక్క విషయాలు మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. కాబట్టి రెగ్యులర్గా మీరు వాచ్ చేశారనుకోండి, సోషల్ మీడియాస్ అన్నిటిని కూడా టైం పాస్కి కాకుండా ఇన్కమ్ పరంగా మీరు యూజ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి మన వీడియోస్. ఓకే, ఇప్పుడు నేనైతే నా యూట్యూబ్ ఛానల్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక యూట్యూబ్ ఛానల్ అంటే మనకి వైటీ స్టూడియో యాప్ ఉంది కాబట్టి అందులో మనకి ఈజీగా అయితే తెలుస్తాయి. కాబట్టి సో నేను నా వైటీ ఛానల్ని ఓపెన్ చేశాను. చేయగానే ఇక్కడ మనకి ఫాలోవర్స్ అయితే 18K ఫాలోవర్స్ అయిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్గా ఉన్న వాళ్ళందరికీ కూడా. ఇక మనం ఇన్కమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం ఇయర్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పేమెంట్, అంటే ఇప్పుడు రాబోయే పేమెంట్ అయితే మనకి $112 అయితే ఇప్పుడు మనకి కమింగ్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రతి మంత్ మీకు $100 వస్తున్నాయా అని మాత్రం మీరు అలా చూడకండి. ఇక అసలు విషయం కనుక నేను మొత్తం విడమర్చి మీకు చెప్పిన అనుకోండి, నిజంగా నా సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు, అబ్బా బాధగా ఫీల్ అవుతారు. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే ఇక్కడ కింద మనకి వ్యూ పేమెంట్ యాక్టివిటీ అనే ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత 2023లో మనం ఏ మంత్ ఎంత పేమెంట్ తీసుకున్నాం, ఎన్నిసార్లు మనకి పేమెంట్ వచ్చింది అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. మరి ఇక్కడ ఏంది, 2 ఉన్నాయి, ఒకటి ఫిబ్రవరిలో ఉంది, ఒకటి జూలైలో ఉంది. ఫిబ్రవరినేమో $113 ఉన్నాయి, ఇక జూలై కాస్తనేమో $128 మాత్రమే ఉన్నాయి. అంతే, ఇంకా మించి ఏం లేవు. అంటే 2023లో నేను సంపాదించుకున్న ఇన్కమ్ ఎంత, టోటల్గా $241 మాత్రమే. ఇక ఇప్పుడు మనకున్న డాలర్స్ని మన ఇండియన్ రూపీస్గా కన్వర్ట్ చేసుకుంటే మనకు వచ్చింది ఎంత, కొంచెం అటు ఇటుగా వేసుకుంటే ఒక 16,000. జస్ట్ మనం 2023లో సంపాదించుకున్న టోటల్ ఇన్కమ్ 16,000 మాత్రమే. ఇంత తక్కువ పేమెంట్ వస్తుందా యూట్యూబ్లో ఒక ఛానల్ని మెయింటైన్ చేస్తే అని మీకు అనిపించవచ్చు. ఫస్ట్ అయితే ఇది చూసిన తర్వాతనైతే మాత్రం నా గుండె ఒక క్షణం ఇక ఆగిపోయింది అన్నంతనైతే నేనైతే చాలా ఫీల్ అయినాను. ఎందుకంటే 3 years నుంచి వెళ్ళి సేమ్ ఇవే ఇన్ఫర్మేషన్స్. సో ప్రాబ్లమ్స్లో ఉంటే ఎలా సాల్వ్ చేసుకోవాలి, మనీ ఏ సోషల్ మీడియాలో మనకి ఎక్కువ వస్తుంది, అందులో మనీ సంపాదించాలంటే మనం ఏం చేయాలి, అందులో ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేటివి ప్రతి ఒక్కటి కూడా తెలుగులో గొంతు ఇంచుకుని మరీ అరుచుకుంటూ చెప్తూ ఉన్నా. కానీ ఈ మనీకి కూడా నేను ఫీల్ కావట్లేదు, అయ్యో తక్కువ వచ్చినాయి అని మాత్రం ఫీల్ కావట్లేదు. నేనైతే ప్రౌడ్గా ఫీల్ అవుతాను, ఎందుకంటే 2 పేమెంట్స్ తీసుకున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. రీజన్ ఏంటి తెలుసా,
ఒకసారి నేను డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక వీడియో అయితే పబ్లిక్ అయింది. ఎంత 25 minutes అవుతుంది. ఆ వీడియోకి వచ్చిన వ్యూస్ మీరు 6 minutes అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ లెక్క ప్రకారము తర్వాత 25 minutes కింద, తర్వాత 25 minutes కింద అని మాత్రం కౌంట్ చేసుకోకండి. నా ఛానల్లో అలా ఉండదు. ఇప్పుడు ఇంత ఉందా, ఒక 2 గంటలైనా అది 6 ఉంటుంది. ఇక తెల్లారి చూసినాక ఓ 10-12 వరకు వచ్చింది అని అంటే అది కొంచెం హైయెస్ట్ వ్యూస్ అని అర్థం. ఇంకొక విషయం క్లియర్గా చెప్పాలంటే 1 month మొత్తంలో అంటే ఇప్పుడు ఇవాళ డేట్ ఎంత, ఇవాళ 21st, ఇప్పుడు December 21st నుంచి ఈ January 21st వరకు వెతుకున్నాను అనుకోండి, అందులో ఏదైనా ఒక్క వీడియోకి 1000 views వచ్చిందంటే అది నాకు చాలా గ్రేట్ తెలుసా. వామ్మో, నేను అప్లోడ్ చేసిన వీడియోకి 1000 views వచ్చినాయని చాలా గ్రేట్ అని నాకే అనిపిస్తుంది. ఎందుకంటే అలా ఉంటాయి మన వ్యూస్ అనేది. ఈ కంటెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు విజిబిలిటీ పబ్లిక్లో ఉంచుతాను. ఎందుకంటే నేను చాలా వరకు ఇంగ్లీష్లో కూడా నాకు టైం ఉన్నప్పుడు వీడియోస్ అప్లోడ్ తీసుకోండి. చూడండి, ఇక 1 day ఏగో మనకు వచ్చిన వ్యూస్ 160, 2 days ఏగో 352, 4 days ఏగో 69, ఇక 6 days ఏగో 167. ఇక ఇట్లా కనుక మీరు చూసుకుంటూ పోతే అది 300 రావడం కూడా చాలా హైలైట్ తెలుసా. 500 బిలో మాత్రమే ఉంటాయి. ఇంత తోపు ఇదే thumbnail అయినా ఇప్పుడు ఇదే కంటెంట్ని ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమన్నది, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్బుక్ రీల్స్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, మోజ్ రీల్స్లో ఎందులో డబ్బులు ఎక్కువ వస్తాయి అనేది ఉంది కదా. ఇప్పుడు ఇదే విధంగా మీరు ఒకసారి యూట్యూబ్లో నార్మల్గా సెర్చ్ చేయండి. దీని గురించి వచ్చే వాళ్ళవి thumbnails చూడండి, అందులో ఉన్న కంటెంట్ చూడండి, అలాగే ఒక్కసారి కింద వ్యూస్ చూడండి. ఈ మూడింటిని కంపేర్ చేసుకున్నారు అనుకోండి, మైండ్ బ్లాక్ అయిపోతుంది తెలుసా. కొంతమంది యూట్యూబర్స్ చెప్పే ఇన్ఫర్మేషన్ మనకు అర్థం కానే కాదు, కానీ అయినా కూడా అదర్ లాంగ్వేజ్లో ఈ కంటెంట్ని కనుక అప్లోడ్ చేసేది ఉంటే ఈ పాటికి ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క పేమెంట్. అంటే ఇప్పుడు ఒక పేమెంట్ రావాలంటే మనకి ఎంత రావాలి, $100 రావాలి కదా. $100కి ఎన్ని వ్యూస్ వేస్తే మనకి $100 వస్తాయో అంత వ్యూస్ ఒక అప్లోడ్ చేసిన వీడియోకి వచ్చేస్తాయి. ఇక కానీ తెలుగులో ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పేది నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసి ఇవ్వచ్చు, కానీ నేను 3 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం తెలుగులో చెప్పేది నేనే. సో నేను అనుకున్నాను, సో మన వాళ్ళందరూ చేతిలో కూడా మొబైల్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తెలుగులో చెప్పేవాళ్ళు లేరు, ఎంతో సఫర్ అవుతూ ఉంటారు కాబట్టి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకున్నా. కానీ ఇక ఇక్కడ మాత్రం మనకి ఎక్కడ చూసినా నెలంతా చూసినా ఒక వీడియోకి కూడా 1000 views రావు. సో ఇక్కడ వచ్చిన ఈ 100-200 వ్యూస్ లెక్క ప్రకారంగా చూసుకుంటే నాకు ఇయర్లో 2 times పేమెంట్ రావడం అనేది చాలా హైయెస్ట్ విషయం. సో మీరు కనుక మీ టాలెంట్కి తగిన విధంగా మీరు కంటెంట్ కనుక సెలెక్ట్ చేసుకొని మీరు కనుక అప్లోడ్ చేసింది అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు ఒక వీడియోకి $300-400 తీసుకునే యూట్యూబర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు మన వరకే చూసుకుందాము, మన తెలుగులో వరకు. ఇప్పుడు టెక్లో మొబైల్స్ గురించి చెప్పేవాళ్ళు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఉన్నారు. అలాగే ఇప్పుడు ఫుడ్ పరంగా చూసుకుంటే విస్మయ్ ఫుడ్ అని, అమ్మ చేతి వంట అనేసి, ఇక ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే విలేజ్ కామెడీ షో అనేసి, ఇప్పుడు సుమన్ టీవీలో అయితే చాలా రకాలుగా వచ్చేసినాయి. ఇలా సో మెనీ ఛానల్స్ ఉన్నాయి కదా పాపులర్ మన తెలుగు పరంగా. వీళ్ళు ఒక వీడియోతోనే కనీసం ఒక $500 వరకు తీసుకుంటారు. ఈ లెక్క ప్రకారం డైలీ ఒక వీడియో అప్లోడ్ చేసాను అనుకోండి, మంత్ అయ్యేసరికి ఆ టోటల్ ఇన్కమ్ అంత ఎంత కావాలి, ఇక మనకి అది ఊహాతీతం. ఇప్పుడు నాకు వచ్చిన లెక్క ప్రకారంగా ఒక్క వీడియోకే $200-300 వస్తున్నాయి అంటే రోజుకొకటి వేసుకుంటూ పోతే వాళ్ళకి ఎంత ఇన్కమ్ రావాలి. సో ఇలా కూడా లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఇదంతా ఎక్కడ ఉంటుంది, మీరు ఎంచుకునే కంటెంట్, మీరు అప్లోడ్ చేసే విధానం దగ్గర ఉంటుంది. సో నేను ప్రతి వీడియోకి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మాత్రమే తీసుకొని వస్తాను. ఇంట్రెస్టింగ్ కాదండి, అది ప్రతి ఒక్క క్రియేటర్కి యూస్ఫుల్ అయ్యే విధంగా thumbnails కానివ్వండి, అక్కడ రాసే హ్యాష్ట్యాగ్స్ కానివ్వండి, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. కాకపోతే నేను స్టార్టింగ్లో చేసిన మిస్టేక్ ఏంటంటే నేను స్టార్టింగ్లో టెక్ వీడియోస్ నేను అప్లోడ్ చేయలేదు. నార్మల్గా ఎంటర్టైన్మెంట్ పరంగా కొంచెం అది కూడా కిచెన్ తరహాలో నేను చేసుకుంటూ వెళ్ళే. కానీ దాని తర్వాత ఇక కొంచెం నాకే బోర్ అనిపించింది, ఏదైనా ఒకటి డిఫరెంట్గా చేయాలి, అందరిలో మనం కలిసిపోవడం ఎందుకు అనేసి మేము టెక్ వీడియోస్ స్టార్ట్ చేసినాము. బట్ స్టార్టింగ్ మనం అప్లోడ్ చేసిన కంటెంట్ తర్వాత మనం కంటిన్యూ చేసేది వేరే కాబట్టి ఇక్కడ మనకి టోటల్గా మిక్స్డ్ కంటెంట్ అయిపోయి కొంచెం ఛానల్ అనేది డల్ అయిపోయింది. సో మీరు అలా కాకుండా స్టార్టింగ్ ఇప్పుడు ఇంత అనుభవంతో చెప్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అదే సేమ్ టైంలో ఫెయిల్యూర్ అయిన వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకోవాలి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే
మీరు ఒక్కటే దెబ్బకి కొడితే ఫాట్మని వెళ్ళిపోవాలి అని అంటే, సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి అంటే ఫెయిల్యూర్ అయిన వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మీరు ప్రతి ఒక్క విషయం తెలుసుకున్నాను అనుకోండి, ఓహో ఈ తప్పు నేను చేయకూడదు, ఇది కనుక నేను చేయలేదనుకోండి నేను ఆటోమేటిక్గా నేను అనుకున్న రీచ్ని నేను ఫుల్ఫిల్ అవుతా అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక కంటెంట్ ఏంటి, అది ఏం అప్లోడ్ చేయాలి అనేది మాత్రం మీ ఇష్టము. కానీ అప్లోడ్ చేసిన వీడియో వైరల్ కావాలంటే ఎలాగా, ఉన్న ప్రతి ఒక్క సోషల్ మీడియాలో మనం అప్లోడ్ చేసుకోవచ్చా, ఎందులో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి అనేది కూడా ఇంత ముందుకు అప్లోడ్ చేశాను. ఇక మీదట వచ్చే అప్డేట్స్ని బట్టి కూడా చెప్తూ ఉంటాను. కాబట్టి మరి మీకున్న టైంని వృధా చేసుకోకుండా మంచిగా సోషల్ మీడియాని మనీ ఎర్నింగ్ పరంగా ఉపయోగించుకోవాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. దీనికోసం కాకపోయినా కనీసం నా బాధ చూసైనా ఈ సంవత్సరానికి 2 పేమెంట్స్ వస్తున్నాయి, కనీసం 2 monthsకి ఒక పేమెంట్ వచ్చే విధంగానైనా నాకు సపోర్ట్ చేయండి. జస్ట్ వీడియోని లైక్ చేయండి. మీకు ఎవరన్నా అయితే వీడు ఖాళీగానే ఉంటుంది, వీడికి వీడియో పడేస్తే మనకి ఏమైనా ఉపయోగపడుతుంది అని అంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.